పుట్టింది విలేజ్‌లో. మాకు బేసికల్లీ అప్పుడు 1-5 దాకా అక్కడ విలేజ్‌లోనే స్కూల్‌లో చదివినాను. గవర్నమెంట్ స్కూల్స్. సో, సరిగ్గా రోడ్లు ఉండేది కాదు మాకు. వర్షాకాలంలో వస్తే ఒక గోస అనమాట. చిన్న చిన్న ఆటోలు అప్పుడు వేరే ఆటోలు ఉండే అనమాట. షేరింగ్ ఆటోలు. షేరింగ్ ఆటో. రోడ్ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షంలో దిగిపోయేదనమాట మట్టిలో. మేమంతా మళ్ళీ కింద దిగి ఆటోని నెట్టి మళ్ళీ బయట తీసి అవన్నీ ఇక స్ట్రగులింగ్ లైఫ్ అనమాట. మా విలేజ్‌కి కూడా ఇప్పుడు దాకా ఏం రోడ్స్ కూడా ఏం అంత డెవలప్మెంట్ లేదు. తాండాన్ అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి అక్కడ? అక్కడ ఒక 300-400 ఫ్యామిలీస్ ఉంటుంది. ఓకే. ఇల్లుస్ ఉంటాయి. సో అక్కడ నుంచి మళ్ళీ 6th to 8th దాకా నేను ఆశ్రమ హై స్కూల్లో చదివినాను. సో అది కూడా గురుకుల టైపే ఆశ్రమ హై స్కూల్. సో అక్కడ కూడా మస్తు స్ట్రగుల్ అయినాం. మళ్ళీ 9th 10th ఇక్కడ మా విలేజ్ నుంచి ఒక 4 kilometers ఉంటుంది. సో మంచుకొండ స్కూల్. సో మంచుకొండ స్కూల్ నుంచి ఇక సైకిల్ ఇచ్చేది మా నాయన. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఇక ఒక్కొక్కసారి సైకిల్ పంచర్ అయిపోయేది, టైర్ ఇది అయిపోయేది. సో మళ్ళీ సైకిల్ నెట్టుకుంటూ మళ్ళీ స్కూల్లో మళ్ళీ పుస్తకాలు బ్యాగ్ వెనకాల అంటే బ్యాగ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అనమాట. అప్పుడు మా బ్యాగ్ ఇప్పుడు డాడీ కొంచెం అగ్రికల్చర్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో యూరియా బస్తాలు, డీఏపీ బస్తాలు సంచులతోని మా నాయన ఏంటంటే మిషన్ దగ్గరికి వెళ్ళేసి అది కుట్టించుకొని స్కూల్ సంచిలాగా మాకు ఇచ్చేటోళ్ళం అనమాట. సో ఒక్కొక్కసారి వర్షంలో కూడా ఫుల్ ఫేస్ చేసేటోళ్ళం. పుస్తకాలు తడిసిపోతామని చెప్పేసి నా షర్ట్ కూడా విప్పేసి పుస్తకాలని రోల్ చేసేసి అట్లా ఇంటికి చేరుకుంటాను అనమాట. అప్పుడు వెరీ డిఫికల్ట్ జర్నీ అది కాదు. నాన్నగారు ఏం చేశారు, అమ్మ ఏం చేశారు, మీరు ఎంతమంది సిబ్లింగ్స్? అన్నయ్య, అక్క, నేను చిన్నవాడిని. మమ్మీ డాడీ వ్యవసాయమే, అగ్రికల్చర్. సో ముగ్గురిని చదివించుకుంటూ ఇక అన్నకి కూడా ఇక్కడ ఓవి క్యాంపస్లోనే పీజీ దాకా చేసిండు. సో అక్క కూడా డిగ్రీ పీజీ దాకా చేసింది. ఇక నేనే చిన్నాను అనమాట. సో నాకు ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. బట్ సిబిఐటి కాలేజీలు ఇట్లా ఆ ఫీజు కట్టలేని అంత స్తోమత మాకు లేకపోవడం వల్ల నేను ప్రోగ్రెస్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ నాకు ఫ్రీ సీట్ ఆఫర్ చేశారు. సో అక్కడ కూడా నేను బీటెక్ అక్కడ నుంచే కంప్లీట్ చేశాను. అంటే యాక్చువల్గా ఇన్నాళ్ళ నా జర్నలిజం జర్నీలో నేను చాలా ఆ తాండాలో ఉన్న మనుషుల్ని కలిశాను. వాళ్ళకి బేసిక్గా పాపం మన ప్రజెంట్ సొసైటీలో ఉన్న అప్డేట్స్ అనండి, లేదంటే ఆ సంస్కృతి ఏదైతే ఉందో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు. యాక్చువల్లీ నాలెడ్జ్ పరంగా తీసుకున్నా, లేకపోతే వాళ్ళ ఆచార వ్యవహారాలు తీసుకున్నా, వాళ్ళ నమ్మకాలు తీసుకున్నా, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు. నాకేమనిపించంటే అంటే సివిల్ సర్వీసెస్ వైపు తాండాల నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. సో మీకు ఎలా అంత అవేర్నెస్ ఉంది? అంటే మీకు వచ్చిన ఆలోచనేనా, లేకపోతే మీరు ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా? నేను బేసికల్లీ ఇప్పుడు బీటెక్ నేను ఇక్కడ క్యాంపస్కి వచ్చినాను. ఓయూ క్యాంపస్లో నాకు ఇంటర్మీడియట్ దాకా నాకేం తెలియదు అసలు. ఆ మాత్రం కూడా రావట్లేదు తాండాల నుంచి. నేను అదే చెప్పేది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారంటేనే నేను షాక్ అవుతున్నా. మీకు 300 కుటుంబాలండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, మీరు చెప్పిన తాండాలో 300 కుటుంబాలంటే కనీసం 10% కూడా అక్కడి నుంచి ఇంజనీర్లు కానీ ఒక హైయర్ ఎడ్యుకేషన్ కానీ వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ ఎలా రాగలిగారు మీరు? ఇన్స్పిరేషన్స్గా నాకు చాలా మంది ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే తండాల నుంచి మనం బయటపడాలంటే చదువే ఆధారం. అబ్సల్యూట్లీ చదువే ఆధారం. సో ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ ఏ పవర్. చదువుని మించిన వెపన్ ఇంకా ప్రపంచంలో వాళ్ళకి ఉండిపోవడానికి కూడా కారణం అదే. ఎడ్యుకేషన్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, ప్రజెంట్ సినారియోలో ఉన్న వాటికి అన్నింటికీ దూరంగా ఉంటారు వాళ్ళు. సో ఎక్కడో మారుమూల. మా ఇల్లు చిన్న పూరి గుడిసె, మట్టి కూడా. సో మా ఇంట్లోనే పాములు వచ్చాయి, తేళ్ళు కూడా వచ్చాయి. సో అక్కడ అట్లా పడుకొని కరెంట్ పవర్స్ లేదు. మనకి కిరోసిన్ దాంతో మాకు టీచర్ ఇచ్చే హోంవర్క్ ఆ కిరోసిన్ లైట్ కింద నేను హోంవర్క్ చేసుకుంటూ నేను వెళ్ళటాను అనమాట. అక్కడి నుంచి నాకు అనిపించింది ఏంటంటే అప్పటి నుంచి నేను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేటోడిని. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం బుక్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో అంబేద్కర్ స్టోరీస్ ఇవి నాకు చాలా ఎక్కడో లేపింది. ఏదైనా చేయాలి, మనం కూడా ఈ తండాలో ఇక్కడే ఆగిపోవద్దు, మన ఊరు ప్రజలకి మనం ఒక ఇన్స్పిరేషన్గానే ఉండాలి. సో అండ్ సో వ్యక్తి అంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, బోడా దేవిలలాగా మనం కూడా ఆ స్థాయిలో మనం ఉండాలని చెప్పేసి, ఒక ఊర్లో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి ఇక నేను స్టార్ట్ చేసిన. ఇక్కడ క్యాంపస్లో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా నాకు ఎవరు ఫైనాన్షియల్ పరంగా మస్తు ట్రబుల్ అయ్యేది నాకు. సో చదువుకోవడానికి. సో నేను బీటెక్లో నా స్కూల్ ఫీజు కట్టలేని స్థాయి నుంచి
ఎవరున్నా సరే మా అమ్మ కూడా నా కోసం చాలా స్ట్రగుల్ అయిందనమాట. మా అమ్మ జేఎన్టీ ఫీజు అని చెప్పేసి 2500. సో మా అమ్మ పట్టీలు తాకట్టు పెట్టి అమ్మి నాకు పంపిందనమాట. నా బస్ ఛార్జీకి ఇలా ఊకే ఇంటి దగ్గర అడగడం ఏంటని చెప్పేసి అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత డిపెండింగ్ ఎందుకు మమ్మీ డాడీ వాళ్ళకి స్ట్రగుల్ అవ్వడం అని చెప్పేసి నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే నేను క్యాటరింగ్ బాయ్గా చేశాను. ఇక్కడ మన హోటల్స్లో జస్ట్ పాకెట్ మనీ కోసం తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, ఇట్లా ఇందిరా పార్క్, ఇట్లా కొన్ని ఫంక్షన్స్లో ఏంటంటే క్యాటరింగ్ బాయ్ చేశాను. క్యాటరింగ్ బాయ్ చేసుకుంటూ నా బస్ పాసల్కి నా సెల్ఫ్గా, సో నా ఖర్చులకి నేను 2 షిఫ్ట్స్ చేస్తే 500 రూపీస్ వస్తుంది నాకు అప్పుడు. సో అప్పుడు నా బస్ పాస్ 360 రూపీస్ ఉంటే నాకు 1 మంత్ బస్ పాస్ ఫ్రీ అయ్యేది అనమాట. సో నేను అట్లా స్ట్రగుల్ అయ్యేసి ఇక కాలేజీలో కూడా ఇక మనం కంప్లీట్గా మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో బీటెక్లో కూడా నాకు ఇక ఇంగ్లీష్ రాదు, ఇట్లా సెమినార్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్లో సిటీస్లో ఎట్లా ఉండమని చూస్తాం, చాలామందికి నారాయణ అని, చైతన్య అని, ఇట్లా సో మెనీ పీపుల్స్ వస్తారు. సో ఇట్లాంటి కొందరు ఫ్రెండ్స్ అనమాట నన్ను సెమినార్ ఇస్తామని నన్ను టీచ్ కూడా చేశారనమాట. అరే ఇది రాదు ఇట్లా ఎట్ అని చెప్పేసి. అక్కడ నేను అదే బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ బ్యాక్లాస్కి వాళ్ళకి నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి వాళ్ళకి నేను చెప్పినాను అనమాట, ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను అనమాట.